ఈరోజు లోకేష్ బాబు గారు చేసిన ట్వీట్ కొంచెం కొత్తగా అనిపించింది. అంటే ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులంటే ఏదో ఒక విషయాన్ని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నిస్తారని ఆయనే ఒకసారి సెలవిచ్చారు. కాకపోతే ఆయన చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో మీకు డిస్ప్లే చేస్తాను. అమర్ రాజా బ్యాటరీస్కి గల్లా జయదేవికి ఆంధ్రప్రదేశ్ క్షమాపణ చెప్పాలంట. అంటే ఇది ఏంటి? ఏం మాటలండి ఇవి? అధికారంలో ఉంటే ఏది చెప్పినా సరిపోయిద్ది అనుకుంటారా? ఏది మాట్లాడినా కరెక్టే అనుకుంటారా? అంటే ఎందుకు సమాధానం చెప్పాలండి? రాష్ట్రం ఎందుకు సమాధానం చెప్పాలి? క్షమాపణ ఎందుకు చెప్పాలి? పెద్ద మాట ఇది. పొలిటికల్గానే చాలా పెద్ద మాట వాడారు ఆయన. ఎందుకు క్షమాపణ చెప్పాలి? కారణం ఏంటి? రాజకీయ నాయకులు చేసే తప్పుకి రాష్ట్రం ఎందుకు క్షమాపణ చెప్పాలి? రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎందుకు క్షమాపణ చెప్పాలి? 10 సంవత్సరాలుగా గుంటూరు ప్రజలు ఆయన్ని ఎంపీగా ఎన్నుకున్నందుకు క్షమాపణ చెప్పాలా? 10 సంవత్సరాలుగా కంటిన్యూస్గా మళ్ళీ మొన్న 5 సంవత్సరాలు ఎంపీని గెలిపించినందుకు క్షమాపణ చెప్పాలా? ఎందుకు క్షమాపణ చెప్పాలి? 10 సంవత్సరాల్లో గల్లా జయదేవ్ గారు చేసిన అభివృద్ధి ఏందండి గుంటూరుకి? ఎందుకు గెలిపించుకున్నారు 2 సార్లు? సరే, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని కాసేపు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి 2 సంవత్సరాలు దాటిపోయింది కదా, మీరెందుకు మాట్లాడలేకపోయారు? మీరెందుకు సరే అక్కడ 100% పెట్టుబడులతో తెలంగాణకు తరలిస్తే 10%, 15% పెట్టుబడులు మీరెందుకు తీసుకురాలేకపోయారు? ఎవరైనా సరే ఏ పారిశ్రామికవేత్త అయినా లాభాపేక్ష లేకుండా పరిశ్రమ పెడతాడా? పరిశ్రమ పెట్టాడు, పరిశ్రమ నడపగలుగుతాడా? ఆ పరిశ్రమని ఎక్స్పాన్షన్ చేయాలంటే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంటేనే కదా, రెవెన్యూ జనరేట్ అవుతుంటేనే కదా వాళ్ళు చేయగలిగేది. సరే, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, మీరు చేస్తుంది ఏంటి? ఆయన రాష్ట్రం క్షమాపణ చెప్పాలంటాం ఏంటి? ఇదేం చర్య? ఇవేం మాటలు? అంటే ఏది మాట్లాడినా సరే వినేవాళ్ళు ఉంటారు, వీళ్ళకి బాకాలు ఊదేవాళ్ళు ఉంటారు, జైజేలు కొట్టేవాళ్ళు ఉంటారు అని అనుకుంటున్నారా? అంటే ఎందుకు ఇంత పెద్ద మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? ఆయన రాష్ట్రం క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏంటండి? ఇదేంటండి? మీ రాజకీయ నాయకులు మీ పొలిటికల్గా మీకు ఏది బెనిఫిట్ అవుతే అది చేసుకుంటూ ఉంటారు. దానికి రాష్ట్రానికి ఏంటి సంబంధం? ఇప్పుడు 5 సంవత్సరాలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఏ చేసినా భరించాల్సిందే కదా ఎవరైనా సరే. మనకేమీ మధ్యలోనే దించేసి వేరే వాళ్ళని ఎక్కించేటువంటి సాంప్రదాయం సంస్కృతి లేదు కదా. ఈ భారత రాజ్యాంగం అలా ఏం చెప్పలేదు కదా. 5 సంవత్సరాలు మీరు ఏం చేసినా భరించాల్సిందే. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి? అంత పెద్ద మాట మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి తప్పు చేసిన పక్షంలో మీరు వచ్చారు, మీకు చాలా దగ్గర వ్యక్తిగత, మీరు వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పుడు తీసుకురండి, ఇప్పుడు తీసుకొచ్చి ప్రూవ్ చేయండి జగన్మోహన్ రెడ్డి డిడ్ ఏ మిస్టేక్, వి డిడ్ ఏ రైట్ థింగ్స్. మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అంటే పొలిటీషియన్సే కదా, పొలిటీషియన్స్ పాలకులు అంటే ఎవరు? పొలిటీషియన్సే కదా. మరి మీరు మధ్యలో ఉన్న తగాదాలని రాష్ట్రం మీదకు రుద్ది రాష్ట్రం క్షమాపణ చెప్పాలి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం ఇది నిజంగా సమర్థనీయం కాదు. అంటే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడిన స్టేట్మెంట్లోనే ఫస్టే ఇచ్చాడు. నాకు అదే చాలా అభ్యంతరకరంగా అనిపించింది. ఆయన రాష్ట్రం క్షమాపణ చెప్పడం ఏంటి? చేసేది తప్పులు రాజకీయ నాయకులు వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం, వాళ్ళకి ఏదన్నా మెచ్యూర్గాను వాళ్ళకి లాభాపేక్ష లేకపోతే రాజకీయ నాయకులు ఒక పని చేస్తారా? చేయరు కదా డెఫినెట్గా. వాళ్ళ పాలిటిక్స్ కోసం, వాళ్ళకు ఓట్ల కోసం వాళ్ళు చేస్తుంటారు. మరి 2 సార్లు గెలిపించారు. ఇప్పటికి కూడా నాకు అర్థం కాని విషయం ఏంటి, 2 సార్లు గెలిపించారు గల్లా జయదేవ్ గారిని. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ఏంటి? కాన్స్టిట్యున్సీలో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ఏంటి? చూపించండి. ఏం చేశాడు, ఏం సాధించాడు? ఒక టర్మ్ మీరు గవర్నమెంట్లో ఉన్నాడు, 5 ఇయర్స్. మరి అప్పుడు చేసిన అభివృద్ధి ఏంటి? సరే, జగన్ గవర్నమెంట్లో చేయలేకపోయాడు అనుకో, ఆయనకు వచ్చిన ఎంపీ లాట్స్లో ఆయన చేసిన అభివృద్ధి ఏంటి చూపించాలి. ఆయన పోరాడిన విధానం ఏంటి జగన్ మీద చెప్పాలి. సైలెంట్ అయిపోయాడు కదా. ఆయన బిజినెస్ లేదో ఆయన చూసుకున్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ తగుదనమ్మ వచ్చి ఆయనకేదో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని యాక్సెప్ట్ చేశాం కాబట్టే మిమ్మల్ని ఎక్కించాం కదా, గద్దెనెక్కించాం. మరి మీరు వచ్చిన 2 సంవత్సరాలు అయింది, ఎంతో కొంత పెట్టుబడి తీసుకురండి ఆయన నుంచి. ఆయన మిమ్మల్ని వద్దు, మేము తెలంగాణకి వెళ్ళిపోతామన్నాడు. అక్కడెక్కడ తెలంగాణలో ఏదో ప్లాంట్ ఓపెనింగ్ జరిగితే ఈయన మధ్యలో దూరి, ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమర్థనీయం? అంటే రాష్ట్రాన్ని తక్కువ చేసి చూడాలనుకుంటున్నారా మీరు? తక్కువ చేసి మాట్లాడాలనుకుంటున్నారా మీరు? అంటే దీనివల్ల మీరు సాధించేది ఏంటి?
జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అని చెప్పడం మీ ఉద్దేశం కావచ్చు, కానీ రాష్ట్రాన్ని తక్కువ చేయడానికి కాదు కదా మిమ్మల్ని అక్కడ గద్దెలెక్కించింది. ఒక మంత్రి పొజిషన్లో ఉన్న మీరు అంత దిగజారి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, వదిలేయండి. దానికి రాష్ట్రం క్షమాపణ చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలంటే నిజంగా ఇది శోకించాల్సినటువంటి విషయం. ఒక మంత్రి స్థాయిలో ఉండి అంటే మీరు పెట్టుబడులు తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఇంకా టైం ఉంది, తీసుకురావాలి. ఇంకా 2 సంవత్సరాలు మీరు తీసుకొచ్చి చూపిస్తేనే, ఎక్స్పోజ్ అయితేనే జనాలు నమ్ముతారు. ఇప్పటి వరకు పేపర్లోను టీవీల్లోనూ మీకు ఎవరైతే గానా బజానా క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు పెట్టుబడులు వస్తున్నాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అని. అది తేలుతుంది 2 సంవత్సరాల్లో. ఓపిక పడదాం, చూద్దాం. కానీ రాజకీయ నాయకులు చేసిన విషయాలకి రాష్ట్రం క్షమాపణ చెప్పేది ఏంటి? ఈ కాన్సెప్ట్ ఏంటో నాకైతే తెలియలేదు. ఈ కొంతమంది తయారైపోతారు ఆ బ్యాచ్, ఏంటంటే ప్రతిదానికి ఉన్నదానికి లేని దానికి మోసేసుకోవడం. బట్ ఇది ఎంతవరకు సమర్థనీయం, ఎంతవరకు కరెక్ట్? రాజకీయ నాయకులు చేసే తప్పిదాలకి రాష్ట్రాలకు క్షమాపణ చెప్పాలంటే ఇక రోజు క్షమాపణ చెప్పాలంటూ ఉండాల్సిందిగా ప్రతిదానికి వీళ్ళు ప్రతిసారి మాట మారుస్తుంటారు. ఒకసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు అంటారు, కాదు తెలంగాణకి లెటర్ ఇచ్చామంటారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినా తెలంగాణ విడిపోయినా ప్రాబ్లం లేదంటారు. వీళ్ళే చెప్తారు. వెనక మాట తిప్పమంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఒకసారి అమరావతి అంటారు, ఒకసారి మేవగన్ అంటారు, ఒకసారి అక్కడంటారు ఇక్కడంటారు. ఇదంతా పొలిటీషియన్సే కదా. ఇందుకోసం చేస్తారు వాళ్ళు, పాలిటిక్స్ కోసం. దానికి రాష్ట్రానికి సంబంధం ఏంటండి? మీరు ఎందుకు అంత పెద్ద మాట వాడాల్సి వచ్చింది? ఎక్కడికి పోయారండి ఈ ఛానళ్ళన్నీ? మేదేసుకొని వచ్చే ఛానల్స్ ఉంటాయి కొంతమంది ఛానల్స్, ఎక్కడికి పోయారు? ఇప్పుడు మీరు అవి వాడి మీరు సాధించేది ఏంటి? మీరు ఏం సాధిస్తున్నారు? సరే, ముందుకు తీసుకెళ్ళిన పెట్టుబడి వెనక్కి తీసుకొస్తారా? అందులో సగమైన తీసుకొస్తారా? రాష్ట్రాన్ని, రాష్ట్ర పరువుని మీరు తీయటం తప్ప క్షమాపణ చెప్పాలి అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందో మీరు నిజంగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మీరు ఏదైతే 34 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్తున్నారు, అవి వచ్చినా సరిపోతాయి. ఇప్పుడు ఈయన గల్లా చేయదు పోయినా కానీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీరు అంత రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. మీరు ఏదైతే చెప్తున్నారో అఫీషియల్గా 40 లక్షల కోట్ల పెట్టుబడి ఏపీకి వచ్చినాయి అని, అంతవరకు వస్తేనే సరిపోద్ది ఈ 5 ఇయర్స్లో. అవి తీసుకొచ్చి చూపించండి. అంతేగాని వెళ్ళిపోయిన ఆయన గురించి మళ్ళీ మీరు మేదేసుకొని మాట్లాడటం ఇది నిజంగా అయితే సమర్థించాల్సినటువంటి విషయం అయితే కాదు. ఏ రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర మంత్రే క్షమాపణ చెప్పాలి అనడం నిజంగా తప్పే అనిపించింది నాకు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయన అభిప్రాయం ఏదైనా కాబట్టి, ఆయన అభిప్రాయం వెళ్ళిపోయింది, జగన్ తప్పు చేశాడని చెప్పడం కావచ్చు. కానీ మీరు రాష్ట్రం క్షమాపణ చెప్పాల్సిన ఏంటి? అంటే జగన్ అనలేక మీరు రాష్ట్రాన్ని అంటున్నారా? మీ ఉద్దేశం ఏంటి? అసలు మీరు ఎందుకు స్పందించాల్సినటువంటి అవసరం ఏంటి? మీరు స్పందించాల్సినటువంటి అవసరం లేదు కదా. ఏదో వాళ్ళు ప్లాంట్ ఇనాగరేషను లేదా ప్లాంట్ స్టార్టింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు, మీకేంటి సంబంధం మధ్యలో? మీరు ఎందుకు స్పందించాలి? రాష్ట్రం క్షమాపణ చెప్పడం ఏంటి? ఇదైతే మాత్రం కొంచెం అభ్యంతరకరమైనటువంటి విషయమే. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా రాజకీయ నాయకులు చేసేటువంటి తప్పులకి రాష్ట్రం ఎందుకు క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర ప్రజలు ఎందుకు క్షమాపణ చెప్పాలి, వీళ్ళని ఎన్నుకున్నందుకు క్షమాపణ చెప్పాలా? కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.